స్వస్థత కొరకు ప్రార్థించడం ఎలా? ప్రైజ్ ద లార్డ్. బైబిల్ లేఖనమును బట్టి ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. ఈరోజు బైబిల్ లేఖనం యెషయా గ్రంథంలోని 53వ అధ్యాయంలో 5వ వచనం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎవరి స్వస్థత కొరకైతే ప్రార్థిస్తున్నామో వారి పేరును ఆ లేఖనంలో పెట్టి ప్రార్థించాలి. యేసయ్యా, మా తండ్రి, మా దేవా, ఆ కలువరి శిలువలో మీరు పొందిన దెబ్బల చేత హెప్సిబా అను నాకు స్వస్థత కలుగునుగాక. స్వస్థత కార్యములు, అద్భుత కార్యములు చేయువారు మీరే దేవా. పరమ డాక్టరు మీరే తండ్రి. మీరు తప్ప నాకు ఇంకెవరు లేరు ప్రభువా. మిమ్మల్నే నమ్ముకొని ఉన్నాను దేవా. మిమ్మల్ని నమ్ముకున్న వారిని ఎన్నడూ విడువను ఎడబాయనని సెలవిచ్చారు తండ్రి. మీకు వందనాలు యేసయ్యా. మీరు నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు ప్రభువా అని ప్రార్థించాలి. దేవుడు స్వస్థతనిచ్చాడని నమ్మాలి. నమ్మి ప్రార్థిస్తే అద్భుత కార్యములు చూస్తాము. ఆమేన్.